నమస్కారం అండి. నేను డాక్టర్ జయంతి, మెడికల్ ఆంకాలజిస్ట్, కామినేని హాస్పిటల్ ఎల్బీ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఫస్ట్ అందరికన్నా ముందు విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. January 2025, first month of the year, is considered as a cancer awareness month for cervical cancer. So ఈ cervical cancer awareness monthలో మనం ఏం చేయాలి, శుభారంభం 2025లో ఏం చేయాలి అంటే, మన దేశంలో ఇండియాలో సుమారు 1,25,000 మంది కొత్త కేసులు సర్వైకల్ క్యాన్సర్ డిటెక్ట్ అవుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. దీంట్లో ఒక 75,000 మంది చనిపోతుంటారు, ఎందుకంటే వారు లేట్గా డిటెక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, సర్వైకల్ క్యాన్సర్ అనేది కంప్లీట్గా నిర్మూలించగలం. యూ కెన్ ప్రివెంట్ ఇట్. ఎట్లా అవుతుంది అంటే, యూ షుడ్ గెట్ ఫస్ట్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఇట్ సెల్ఫ్, దెన్ గెట్ స్క్రీన్, దెన్ గెట్ వ్యాక్సినేటెడ్. సో ఈ మూడు స్లోగన్స్తో మన క్యాన్సర్ సొసైటీస్ ఇండియాలో అవేర్నెస్ పెంచడానికి ప్రజల్లోకి వస్తున్నారు అన్నమాట. 18%, 20% మందికి సర్వైకల్ క్యాన్సర్ అనేది ఉంటుందన్న సంగతి కూడా తెలియదు. దాంట్లో ఒక 50% మందికి ఈ క్యాన్సర్ని మనం రాకుండా కాపాడుకోవచ్చు మనల్ని అనే సంగతి కూడా తెలియకుండా పోయిందనమాట. ప్యాప్స్మియర్స్ గురించి కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్రపంచ దేశం మొత్తంలో సంవత్సరానికి ఒక 6 లక్షల మంది సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతుంటే, దాంట్లో ఇండియా కాంట్రిబ్యూట్ చేసేది ఎంత అంటే 1,25,000. అంటే 1/4 ఆఫ్ ఇండియన్ ఉమెన్ కాంట్రిబ్యూట్ టు ద గ్లోబల్ బర్డెన్. దీంట్లో ఆల్మోస్ట్ 60% ఆఫ్ డెమ్ చనిపోతుంటారు, ఎందుకంటే లేట్ డయాగ్నోస్ అవుతుంది కాబట్టి. మనకు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, మనకు తెలుసు జబ్బు ఉందని, దీన్ని ప్రివెంట్ చేయడానికి ఒక వ్యాక్సిన్ ఉంది, దీన్ని ఎర్లీగా కనుక్కోవడానికి ఈజీ సింపుల్ టెస్ట్ ఉన్నాయి, అయినా మనం వెళ్ళి చూపించుకోవట్లేదు. అంటే ఇది మనకు అవగాహన లేకపోవడం వల్లనే. సో ఈ డెత్స్ తగ్గించాలి, ఈ క్యాన్సర్ని తగ్గించాలి అంటే ప్రజల్లో ఫస్ట్ అవగాహన పెరగాలి. సో అందుకోసమే ఈ క్యాన్సర్ అవేర్నెస్ మంత్లో 3 స్లోగన్లతో మేము మీ ముందుకు వస్తుంటాం అనమాట. ఒకటి, ఫస్ట్ థింగ్ ఇస్ గెట్ ఇన్ఫార్మ్. యూ షుడ్ టాక్ అబౌట్ ఇట్. ది క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక క్యాన్సర్ ఉంటుంది, ఎవరికైనా రావచ్చు. దాంట్లో పేద గొప్ప భేద ఏమీ లేదు, ఎవరికైనా రావచ్చు అనే సంగతి తెలిసి ఉండాలి. దీనికి ప్రివెంట్ చేయడానికంటే, ఇది రాకుండా ఉండటానికంటే అర్లీగా వ్యాక్సినేట్ చేసుకుంటే, మన పెళ్ళిగానే పిల్లలకు వ్యాక్సినేట్ చేసుకుంటే కంప్లీట్గా రాకుండా ఉంటుంది. రెండోది, అర్లీ స్టేజ్లో అంటే క్యాన్సర్ కన్నా ముందు స్టేజ్, ప్రీ క్యాన్సర్ స్టేజ్లో దీన్ని పట్టుకోగలిగితే ప్యాప్స్మియర్ టెస్ట్ చేస్తారు, సింపుల్ టెస్ట్. దానికి ఎంత ఖర్చు కూడా ఎక్కువ కాదు, అండ్ దీంట్లో మీకు నొప్పి కూడా ఏమి ఉండదు అనమాట. అట్లాంటి స్టేజ్లో మనం పట్టుకొని దాన్ని ట్రీట్మెంట్ చేస్తే కంప్లీట్గా నయమైపోతారు. సో మనం స్త్రీలు, భారతీయ స్త్రీలు, మీరు ఈ క్యాన్సర్ బారి నుంచి, జబ్బు బారి నుంచి పడకుండా ఉండాలంటే, ఒకటి, ఇప్పుడున్న ఆడపిల్లలందరికీ వ్యాక్సినేట్ చేయటం. ప్రభుత్వం దీని గురించి ఆలోచన చేస్తూ ఉంది కాబట్టి మన గురించి మనమే ఆలోచించుకోవాలి. అందుకోసం మేము చెప్తాము, పెళ్లి కాని పిల్లలు అందరూ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ 2 డోసులన్నా లేకపోతే 3 డోసులన్నా తీసుకోవడం కంపల్సరీ. దిస్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ డూ ఫర్ యువర్ సెల్ఫ్. మన కోసం మనమే చేసుకోవాలి. అదొకటి వ్యాక్సినేషన్. అయ్యో, కొంతమందికి పెళ్ళి అయిపోయి ఉంటారు, మిగతా 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న స్త్రీలు ఏం చేయగలరు, ఆల్రెడీ మనం మ్యారేజ్ అయిపోయింది కదా అని అనుకుంటే, వాళ్ళు రెగ్యులర్గా ప్యాప్స్మియర్ అంటే ఒక 3 సార్లు చెప్తారు. మీరు ఏ పిహెచ్సికి వెళ్ళినా, ఏ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా ప్యాప్స్మియర్ అనేది చేస్తారు. దాంతో మీకు అర్లీగా సిమ్టమ్స్ లేని టైంలో దాన్ని పట్టుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే కంప్లీట్గా నయం అవుతుంది. మూడోది, అవగాహన. మనం ఎంతోమందికి చూస్తూ ఉంటాం, వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, వీళ్ళకి వస్తుంది, మనకు వస్తుందన్న ఇది మనకు ఉండదు అనమాట. వీ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ దట్ రియాలిటీ. ఎవరికైనా రావచ్చు, దాంట్లో నో వన్ ఈజ్ ఇమ్యూన్ టు క్యాన్సర్ అని మేము చెప్తా ఉంటాం. ఈ కామన్గా అడిగేది, ఈ క్యాన్సర్ లక్షణాలు ఏంటి అంటే, వ్యాధి రాకుండా చూసుకోవడం అనేది తెలివిగా చేసే పని. అందుకోసం మేము చెప్తాను, వ్యాధి రాకుండా ముందే మీరు వ్యాక్సినేట్ చేసుకున్నాం. ఒకవేళ సరే ఆ టైం అయిపోయింది మనకి అంటే, దాన్ని అర్లీగా సిమ్టమ్స్ రాకముందు పట్టుకోవటం అనేది ఇంకొంచెం తెలివితో కూడుకున్నది అనమాట. అందుకే ప్యాప్స్మియర్ చేసుకోండి. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా, పిహెచ్సిలో ఉన్న ఎక్కడైనా వాళ్ళు చేస్తారు. ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి అంటారు. ఆ తర్వాత వచ్చేసింది అనుకోండి, మనకి ఏమైనా జబ్బు ఉందనుకోండి, అప్పుడు కూడా అర్లీగా డాక్టర్ని మీరు సంప్రదిస్తే మీకు తొందరగా ట్రీట్మెంట్ చేసి అర్లీ స్టేజ్లో అయితే కంప్లీట్గా నయమయ్యే అవకాశం ఉంటుంది. సో అర్లీగా వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే, ఒకటి, ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటారు. అంటే పీరియడ్స్ మధ్యలో మీకు ఎర్రబట్ట అయినా, లేకపోతే తెల్లబట్ట అవుతున్నా, లేదా పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే సెక్స్ తర్వాత మీకు బ్లీడింగ్ అవుతున్నా, దగ్గర మీ గైనకాలజిస్ట్ కానీ ఎవరినైనా వెళ్ళి కలవాలి. చాలామంది ఏంటి, దీనికి సిగ్గుపడి వెళ్లకుండా ఉంటారు. దీంట్లో పోయినంత మాత్రాన అన్ని క్యాన్సర్లు కాదు. ప్రతి మెన్స్ట్రువల్ సైకిల్ మధ్యలో అయిన బ్లీడింగ్ అన్ని క్యాన్సర్ అవ్వదు. లోకల్ కాజెస్ ఏమైనా ఉంటాయి, ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, పాలిప్ ఉండొచ్చు, అట్లాంటివి ఏమైనా ఉంటే
ట్రీట్మెంట్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. కానీ లేట్గా వచ్చే క్యాన్సర్ కూడా ఇది మొదటి లక్షణం కావచ్చు. ఆ స్టేజ్లో మీరు పట్టుకోగలిగితే కంప్లీట్గా నయమవుతారు. కాబట్టి ఈ 3 లక్షణాలు ఉన్నప్పుడు తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి. వాళ్ళు ఫస్ట్ మీకు ఒక ప్యాప్స్మియర్ క్లినికల్గా చూస్తారు, తర్వాత ప్యాప్స్మియర్ చేస్తారు, తర్వాత ఓ బయాప్సీ తీసి తర్వాత స్టేజ్ దాంట్లో కన్ఫర్మ్ అయితేనే ముందుకు ట్రీట్మెంట్ చేస్తారు. సో జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకునేది అనేది మనకు తెలిసిన లక్షణం, కానీ జబ్బు రాకుండా ప్రివెంట్ చేసుకోవడం అనేది బుద్ధివంతుల లక్షణం. సో దానికోసం చెప్పేది ఏంటంటే ఈ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ జనవరిలో మీ అందరికీ ఇచ్చే ఉపదేశం కానీ ఒక సలహా ఏంటి అంటే ప్లీజ్ గెట్ యువర్ సెల్ఫ్ ఇన్ఫార్మ్ అబౌట్ క్యాన్సర్. ఎవరికైనా రావచ్చు అనేది. రెండోది స్క్రీనింగ్ చేయించుకోండి తప్పకుండాను. మూడోది మన పిల్లలందరికీ వ్యాక్సినేట్ చేయించడం. దిస్ ఈస్ ద థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. థ్యాంక్ యూ. డన్.